సరిగ్గా చూడు 4వ ఎపిసోడ్కి మీ అందరికీ దుబాయ్ సేట్ స్వాగతం పలుకుతుంది. ప్రామిస్ చేసినట్టే వీక్లీ ఎపిసోడ్ స్టార్ట్ చేసింది. 3rd ఎపిసోడ్లో స్టార్ట్ చేసిన ట్రావెల్ గురించి ఈ ఎపిసోడ్లో కూడా కంటిన్యూ చేస్తుంది. అన్నా నువ్వు ఉండే ఇగో ఎపిసోడ్ జరుగుంత లాంగ్ అయింది, ఏమనుకోకండి. కాకపోతే మీరు మీ పొట్టలు పట్టుకొని రెడీగా ఉండండి. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇంత గట్టిగా బల్లగుద్ది చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నా, ఎపిసోడ్ మస్తు ఫనీగా ఉంటుంది. సో మీకు నవ్వినా ఏమైనా అయితే నేను మాత్రం రెస్పాన్సిబుల్ కాదు. రఘు గారి గురించి నాకు తెలియదు, వాని మీద వేసుకోవచ్చు కేసులు. లోపలికి వెళ్ళే ముందే లైక్ కొట్టేయండి. మళ్ళీ వీడియో అయిన తర్వాత నవ్వి మీకు లైక్ కొట్టడానికి ఓపిక ఉండదు. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జర్రంతా చేసుకోండి. అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఎపిసోడ్ విత్ అట్లీస్ట్ 1 more హ్యూమన్ బీయింగ్. ఇక సామి నువ్వు రీక్యాప్ షురూ చేసుకో, నేను చెప్తా. నడి సంద్రమున దేవా. అంటే చాలా మందికి ఇట్లా డౌట్లు ఉంటాయి కదా, అసలు కనిపించని వాళ్ళు హౌ డు దే ట్రావెల్, వాళ్ళు ఓన్ గా వెళ్ళగలుగుతారా ఆ ప్లేస్ లో? మీరు ఎట్లా బస్సులు ఎక్కుతారు, మీరు రోడ్లు దాటుతారా? వి యూజ్ సంథింగ్ కాల్డ్ వైట్ కేన్. అప్పుడు స్టిక్ వాడాలంటే అదొక నాకు ఒక స్టిగ్మా లాగా ఉంటుండే. అందరేమో మామూలుగా నడుస్తున్నారు, మనం ఈ స్టిక్ వాడుకుంటుంటే అంతేదో ముసలిని చూసినట్టు చూస్తారేమో మరి అనుకుంటుండే. బట్ ఇనిషియల్ డేస్ లో నాకు కూడా took lot of time for me to synchronize. One of the biggest challenges in a city like Hyderabad is crossing the road. అబ్రాడ్ ఎక్స్పీరియన్సెస్ విని జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆగుతారు, మనం వెళ్ళి దాటేయచ్చు అని. వెళ్ళి నువ్వు బటన్ నొక్కితే బండ్లన్నీ అయిపోతాయంట భయ్యా. అదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు రోడ్ క్రాస్ చేయడం అనేది. మేజర్లీ ఫర్ వన్ థింగ్, భయం. అంటే ప్లెయిన్లీ సింప్లీ పుట్ ఫియర్ ఆఫ్ డైయింగ్. ఏదైనా వచ్చి బండి వచ్చి గుద్దితే మనం బతికేంది భయ్యా. నా స్లీవ్ కిందకి దింపేసి నా షర్టు మీద నుంచి నా చేయి పట్టుకుందిరా ఆమె. అబ్బా దేవతమ్మ. దేర్ విల్ బి టైమ్స్ లైక్ దిస్ when you feel humiliated to the core, but there will be people who are వెరీ సెన్సిటివ్. నువ్వు నా చేయి పట్టుకుంటావా, నన్ను నేను పట్టుకోమంటావా? నాకు ఎప్పుడు కూడా ఒక ఆక్వర్డ్ మూమెంట్, అంటే చేయి పట్టుకుంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారు. షీ జస్ట్ సెడ్ లైక్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్. దెన్ దట్ ఈస్ లైక్ ఓ ఓకే ఇట్లా మనం చేయవచ్చా, అంటే దిస్ ఇస్ ఆల్సో రైటా అనేది. ఐ థింక్ అ గుడ్ ప్లేస్ టు స్టార్ట్ విత్ ఈస్ గివింగ్ దెమ్ యువర్ ఎల్బో. హియర్ ఇస్ మై ఎల్బో, హోల్డ్ ఇట్. సరిగ్గా చూడు. ఓకే, ఐ థింక్ we slightly ventured into some dark zones. I just wanted to bring us back to some of the funny experiences. Do you have any funny experiences, Raghu, as a blind while traveling? I have some, I'll share mine. Okay, but I want you to, as of now I cannot recall funny experiences, but weird experiences కొన్ని ఉన్నాయి. Weird, yeah, weird is new normal, but please. యా weird is new normal అని కొత్తగా స్టార్ట్ చేసిండు మనోడు. Yeah, కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. Share your weird traveling experiences as a blind. సో నువ్వు చెప్పు, వాట్ ఆర్ యువర్ ఫన్నీయెస్ట్ ఎక్స్పీరియన్స్? ఫన్నీ అంటే సో జనరల్గా ఏమవుతుందంటే ఐఎమ్ వెరీ షూర్ దిస్ 90% ఆఫ్ ద టైమ్స్ కనిపించేటోళ్ళకి ఇది అవ్వదు. ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకుంటాము ఒకసారి, బైక్ ఆటోను, అండ్ యూ హ్యాపెన్ టు స్టార్ట్ టాకింగ్ విత్ దట్ డ్రైవర్. ఇదన్నా అదన్నా, దెన్ ఆబ్వియస్ క్వశ్చన్ ఎప్పటి నుంచి వేయింది. నీకు కొన్ని ఆబ్వియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, టెంప్లెట్. పుట్టినప్పటి నుంచి కనిపిదా, మధ్యలో వేయిందా, నీకు నైట్ కనిపిదా, మార్నింగ్ కూడా కనిపిదా, నీకు బస్సు కనిపిస్తుందా, ముందు రోడ్ కనిపిస్తుందా, ఇట్లాంటివన్నీ. ఈ టెంప్లెటెడ్ క్వశ్చన్స్ అన్ని అయిపోయినాక దెన్ దే విల్ స్టార్ట్. నేను బైక్ ఎక్కినా ఆఫీస్కి పోదామని చెప్పి, నేను జనరల్గా బండి ఎక్కినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటా. ఎందుకంటే నాకు ఊబర్ డ్రైవర్ల మీద అంత నమ్మకం ఉండదు, యాజ్ ఇన్ క్యాబ్ డ్రైవర్ల మీద అంత నమ్మకం ఉండదు. సో నాకు ఊబర్ కేసు అదే మళ్ళీ ఊబర్ వాళ్ళు మళ్ళీ తనీరు అనుకో, అసలే బడ్డింగ్ పాడ్కాస్ట్ మనం. యా, సో ఇంకొకటి ఏంది, అదే ఆ బైక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈ మ్యాప్ ఆన్ చేసుకుని వెళ్తున్నాం. ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఇంకా మా ఆఫీస్ రాలేదు. స్టాప్డ్ రోడ్ పైన ఒక పక్కగా ఆపేసిండు. ఓకే, చుప్ చాప్ ఉన్నాడు, సైలెంట్, నో నాయిస్, ఓన్లీ మ్యూజిక్. ఓకే, నాకు అర్థమైతే లేదు. ఆ జనరల్ గా ఆపుతారు కదా, ఒక్కొక్కసారి సిగ్నల్ ఆపుతారు, లేకపోతే పెట్రోల్ అయిపోద్ది, ఏదో ఆపిన అనుకున్నా. ఆల్మోస్ట్ 5 నిమిషాలు అయిపోయిందిరా. ఐ వాజ్ అట్లనే, ఐ వాజ్ ఫూలిష్ ఇనఫ్ నాట్ టు ఆస్క్ దిస్ గై అన్న వాట్ హ్యాపెండ్. దెన్ మండింది, ఏమైందన్నా,
మనం ఎక్కడున్నామో నీకు తెలుసా అని ఆపిన అన్నాడు. "ఆ, ఒరే ఎక్కడున్నాం చెప్పు అన్నాడు. I said, అన్న ఇడ మన రోడ్ నెంబర్ 45 దగ్గర ఉన్నామన్న, జర్నలిస్ట్ కాలనీ దగ్గర. నీకు భలే తెలుసు, నీకు ఎట్ట తెలుసు, నీకు కనిపిదు కదా, నీకు ఎట్ట తెలుసు. రే నీ అయ్యా నువ్వు నేను గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నా అన్న ఫోన్ లా, ఎట్లా నాకు వినిపించలే అన్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. లైక్ దిస్ గై he saw that I'm having my earphones on. He had the audacity to say నాకు వినిపించలేదు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా అన్న నేను. ఓకే అమ్మా మీరు చాలా గ్రేట్ మీరు అని చెప్పి ఇంకా బండి బండి నడపడానికి వచ్చినావా? ఒక 6 నిమిషాలు ఉంటుంది మా ఆఫీసు. అక్కడ నా గ్రేట్ అన్న, మీరు కనిపించకపోయినా మీకు దేవుడు ఎంత మంచిగా ఇచ్చిండన్నా, మీరు గ్రేట్ అన్నా. అమ్మతోడు సో గ్రేట్. ఐ మీన్ you'll have weird people as your Uber Ola drivers, man. కొంతమంది వైల్డ్ అయిపోతారు. లైన్ అంటే ఇంకా ఎక్కినప్పటి నుంచి పొగుడుతున్నాడు. క్యాబ్ నువ్వే బుక్ చేసినావా అన్న? అవునా. మీకు ఎట్లా తెలుస్తుంది ఎట్లా బుక్ చేసినా మీరు ఎంతన్నా. దెన్ హీ స్టార్ట్స్ డిమీనింగ్ హిమ్సెల్ఫ్. అన్నా మేమంటే చూడరనా, ఇక ఏదో బైక్ నడుపుకుంటున్నాం, 2 కళ్ళు కనిపించి కూడా అన్ని పని చేసి కూడా మేము వేస్ట్ అన్నా, ముందు గ్రేట్ అన్నా, గ్రేట్. అంటే ఆ జోనర్ లో ఉండిపోతారు ఇంకా. మన అదే ఉందని అట్లేం లేదు. నాకు ఇప్పుడు ఈ ఫెసిలిటీ టెల్ యూ. సో ఐ బుక్డ్ క్యాబ్ వన్ డే. ఇట్ ఇస్ అ కార్. ఓకే, ఒక చాలా దూరంగా ఎక్కడి నుంచి మల్కజ్గిరిగా ఇక్కడ బుక్ చేసుకున్నాను, గచ్చిబౌలి నుంచి. సో ఇట్ ఇస్ లాంగ్ రైడ్. ఓకే, దెన్ ద హోల్ లాంగ్ రైడ్ దిస్ పర్సన్ kept on putting that long iron rod inside my ears, saying "ana great, अब बहुत great है भाई, बहुत great है भाई, तो भगवान अच्छा नहीं किया, फिर भी अब ऐसा कर रहा, बहुत great." అయ్యో Okay, cool, thanks. అయిపోయిందా? దెన్ ఐ డెంట్ రియలైజ్ దట్ నా ఊబర్ క్యాష్ లో ఉందన్నమాట అది. ఏదైతే పేమెంట్ మెథడ్, ఓకే, ఊబర్ మనీలో ఉంది. బై మిస్టేక్ లో నేను చూసుకోలేదు. ఓకే, అది ఎందుకు ఉంది అంటే ఐ హ్యాడ్ సమ్ రివార్డ్స్ ఆర్ సంథింగ్, సో ఐ హ్యాడ్ ఇనఫ్ క్యాష్ ఫర్ దట్, సో ఇట్ ఆటోమేటిక్లీ సెలెక్టెడ్ దట్. సో అక్కడికి వెళ్ళగానే పేమెంట్ మనకి 0 అయిపోయింది. సో ఎక్కగానే అడిగిన వాడు నన్ను, పేమెంట్ కైసా కర్రా అని. గూగుల్ పే, आपके पास गूगल पे तो గూగుల్ పే చేస్తారా భయ్ అని చెప్పి. దెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ. హీ గేవ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జ్ఞాన్ టు మీ అబౌట్, నా గురించి నాకే ఇచ్చిండు. నేను ఎందుకు మంచివాడిని, ఆయన ఎందుకు బక్వాస్ జిందగీ బతుకుతుండు, నాది ఎందుకు మంచి జిందగీ, నేను దునియా చూడలేను, దునియా మే సబ్ బురా థింగ్స్ ఐ కాంట్ సీ, సమ్ ర్యాండమ్ షిట్ హీ టోల్డ్. 0 हो गया పేమెంట్, గూగుల్ పే బోలా అన్నాడు. సారీ ఇట్లా అయింది, ముద్దలు పెట్టిండ్రాడు. ఇప్పుడు అవుతుంది. ఏందన్నా మీరేందన్నా, మీకు కనిపించకుండా మీరు ఎందుకు బుక్ వచ్చేసిందా కనిపించడు? నీకు బుక్ చేయగా నై దిక్తాదో కైకో అతా పోయి బార్ ఇప్పటిదాకా మేము చూడండి చూసిన అడ్జస్ట్ ఒక హిట్ ఆ పాయింట్ ఆయనకు ఒకటి తగిలిన తర్వాత ఎవ్రీథింగ్ కానివే. ఎందుకు దమ్ చేస్తారన్నా మమ్మల్ని, మా బతుకు మమ్మల్ని బతకనియరు, మా పగాలు రాత్రి కష్టపడుతున్నావు అయితే ఇంకన్నా. ఐ వాజ్ జెన్యున్లీ సారీ, బట్ నేను కావాలని చేయలేదురా. నువ్వు అప్పటి వరకు నేను గ్రేట్, నేను మంచోడిని, అసలు నువ్వు ఇంత మంచిగా అప్పటిదాకా ఏం ప్రాబ్లం లేదు కదా. 180 డిగ్రీ ఫ్లిప్. అదే సో యా, దీస్ ఆర్ సమ్ ఆఫ్ వాళ్ళు అంటుంటే నాకు ఐ జస్ట్ గాట్ దిస్ పాయింట్. నేను ఇంత ముందు ఇది రికార్డ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటే, అంటే వి వర్ టాకింగ్ అబౌట్ హౌ పీపుల్ డోంట్ ట్రస్ట్ us, లైక్ మనకు చూస్తామా లేదా అని. దిస్ గై రన్ అవుట్ ఆఫ్ హిస్ చార్జ్ ఇన్ హిస్ మొబైల్. నేను అక్కడ హాస్టల్లో ఎక్కిన తర్వాత, సో ఆయన ఏమన్నాడు, నువ్వు మ్యాప్లో పెట్టు, నేను వెళ్దాము, నీ మ్యాప్లో చూసుకుంటూ వెళ్తా అన్నాడు. సో ఐ జస్ట్ ఓకే పెట్టేస్తా అని. అండ్ జస్ట్ వన్ థింగ్, లైక్ నాకు ఫోన్ ఇచ్చిండు, పెట్టేసి నాకు ఫోన్ ఇచ్చిండు. ఫోన్ ఇచ్చి ఓకే అన్న మరి మీరు చూస్తారని అడుగుతుంటే, లేదు భయ్యా నీకు అది చెప్తుంది కదా, నువ్వు చూసి నాకు చెప్పు ఏంటిదో, నేను అక్కడ టర్న్ తీసుకుంటా అన్నాడు. అంటే నాకు ఏమనిపించింది అంటే, ఎమ్మలు నన్ను నమ్ముతున్నావు అమ్మయ్యా అంటే, ఎవరు ఎట్లా అసలు ఇవ్వరు అసలు ఏంది మనకి 90 ఆఫ్ మనం నిజం చెప్పినా నమ్మని ఎక్స్పీరియన్సెస్
అన్న ఇక్కడ లెఫ్టే అన్న అంటే వాడు నమ్మడు. నమ్మడు, అస్సలు నమ్మడు. అదే నాకు అట్లా చాలా సార్లు ఇబ్బంది అయిపోయింది. అంటే ఇప్పుడు ట్రస్ట్ యూ బ్రో. ఇప్పుడు నేను లెఫ్ట్ అంటే లెఫ్ట్ తీసుకుంటున్నాడు అంటే ఆయనకు అంత ట్రస్ట్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు కానీ బట్ ఐ రియలీ ఫెల్ట్ థ్యాంక్స్ ఫర్ హిమ్. నేను అంటుండే అన్న అసలు ఇట్లా ఎప్పుడు నమ్మని నేను చెప్తుండే ఆయనతో, ఎవరు అట్లా ఇయ్యరన్నా అసలు నువ్వు ఎట్లా ఇచ్చినావు సూపర్ వారం దొరికిన సాయిబాబా అన్న అంటే లేదన్నా మీరు చెప్తారు కదా అని ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు బట్ హీ జస్ట్ ట్రస్టెడ్ మీ. నాకైతే ఫుల్ జోష్ అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ వాట్ పీపుల్ షుడ్ స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ అస్ మ్యాన్. వీళ్ళు ఎందుకు పనికిరాని ఎదవలు అన్న దగ్గర కొంచెం ముందుకు రావాలి. బట్ ఎనీవేస్, సో రఘు, బికాస్ యూ టాకింగ్ అబౌట్ ట్రావెల్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మోడ్ ఆఫ్ ట్రావెల్ అండ్ వై? ఐ లవ్ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్స్. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అంటే అందులో ఉంటే చిన్నప్పటి నుంచి ఎందుకో ట్రైన్ అంటే అట్లా ఒకటి వచ్చింది, అందులో వెళ్తుంటే ఫ్యాసినేషన్ అన్నట్టే. బట్ ఇప్పటికి కూడా ట్రైన్లో వెళ్తే అదో తెలియని అంటే ఎందుకో సూపర్ అనిపిస్తుంది అసలు ఆ ఫీలింగ్. అందులో కూర్చున్న ఆ జోల్ మనకి ఇట్లా ఊగుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తూ ఉంటుంది కదా, వేరే అనిపిస్తుంది అసలు అది. బట్ మనం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్రైన్ మెమరీస్ ఉన్నాయా? ట్రైన్ మెమరీస్ అంటే నాకు అన్ని ఛాలెంజెస్ ఉన్నాయి దాంతో, బట్ కూర్చున్న తర్వాత ఐ స్టార్ట్ ఎంజాయింగ్. బట్ అదర్వైజ్ ఇట్స్ ఆల్ నాకు ఒక్క ఉండింది ఏంటంటే, యూ ఎంటర్ ఇన్ టు ట్రైన్ నవ్వు ఇప్పుడు నీకు టు ఫైండ్ యువర్ దిస్ బోగి అండ్ టు ఫైండ్ యువర్ సీట్. ఈ ఐఆర్సిటీసీ వాళ్ళు ఏం చేశారంటే దే విల్ హ్యావ్ దిస్ బ్రేల్ సైన్స్ రైట్ బ్యాక్ ఆఫ్ యువర్ నెక్. నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో అంటే నంబర్లు ఎక్కడ ఉంటాయో అక్కడే పక్కన బ్రెయిల్ లో ఉంటాయి, అక్కడే బ్రెయిల్ లో ఉంటాయి. అయితే నువ్వు ఇప్పుడు ఆ బ్రెయిల్ టచ్ చేసి ఎట్లా చూస్తావు? నువ్వు ఎవరి మొహం మీద పెడతావు బ్రో. సో ఇప్పుడు దాన్ని ఎట్లా ఫైండ్ చేయాలనేది చాలా ఇబ్బందికరం అసలు అదే. సో అట్లా అది ఫైండ్ చేయడం అసలు చాలా నాకు అట్లా ఉంటుండే. అండ్ ఈ రైల్వే స్టేషన్లు ఉన్నాయి చూసినా అసలు ఇవి గోల అసలు వామ్మో. నువ్వు అక్కడికి ఎంటర్ అయిన తర్వాత నేనైతే ఇట్లా ఇప్పుడు ఫస్ట్ ఆ ఫుట్ ఓవర్ తీసుకోవాలి, అది వెనుకకుందో ముందుకుందో నువ్వు ఒక 100 మీటర్లు అనేది ఒక పెద్ద మేజ్రా బాబు. అదే నువ్వు ఒక 100 మీటర్లు నడిచిన తర్వాత నీకు తెలుస్తుంది అక్కడ కాదని. నువ్వు మళ్ళీ వెనకకి నడవాలి. ఈ జనాలు అందరినీ తప్పించుకోరు అక్కడికి పోవడం అంటే అమ్మో. బట్ యా ఇప్పుడు మనం మెట్రో ట్రైన్స్లో కొంచెం అది హ్యాండీ. వాళ్ళు టాక్టైల్ పాత్స్ అంటే మీరు చూసే ఉంటారు హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కింద మీకు మధ్యలో వెన్ యూ గో ఆన్ టు ద ప్లాట్ఫామ్ మధ్యలో యూ సీ దిస్ లైన్స్ లాగా ఉంటాయి, గీతలు ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి. మస్ట్ హావ్ వండర్డ్ ఎందుకు పెట్టిన కొంతమంది అయితే వాట్ an architectural wonder అని అనుకుంటారు. బట్ దే ఆర్ మెంట్ టు గివ్ us a direction which hardly helps someone like me. But yeah, అఫ్ కోర్స్ అది నీకు వెళ్ళడానికి ఈ మెట్రోలో అసలు ఇక్కడ మిగతా మెట్రోస్ ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ అంతా వాడినా సరే లైక్ వేరే సిటీస్ వెళ్ళిపోతున్నావు కదా, ఎక్స్పీరియన్స్ చేస్తావు. యా చూద్దాం అసలు అక్కడ ఎట్లుంటుందో. బట్ స్టిల్ అవి ఉన్నా సరే నాకు నాకు దిస్ ఈస్ అన్ ఆనెస్ట్ కన్ఫెషన్. మెట్రో 2017లోనే ఇప్పుడు వచ్చినట్టుంది హైదరాబాద్కి. చాలాసార్లు పోయినా టు క్వైట్ లాట్ ఆఫ్ రైడ్స్ ఆన్ మెట్రో. బట్ నాకు ఇప్పటికి కూడా అలవాటు కాలేదురా. ఇప్పుడు సిటీ బస్ అనుకో భయ్యా, చెడు కూడా ఆడుతా నేను. నన్ను ఎక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను పెద్ద అంబర్పేట దగ్గర వదిలేసి నిజాంపేట బొమ్మను వచ్చేస్తాను, పడాన్ చెరువు దగ్గర వదిలేసి కోటి బొమ్మను పోతున్నాను. అసలు ప్రాబ్లమే లేదు నాకు. కానీ మెట్రో సంహౌ ఒక్కొక్క స్టేషన్ లేఅవుట్ ఒక్కొక్కలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునవును. సో నీకు ఒక పర్టికులర్ దారి పైకి ఎక్కినాక లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే టికెట్ కౌంటర్, అక్కడ నుంచి సీదా పోతే చెకింగ్. అసలు ఎక్కడ ఉండదు బ్రో, ప్రతి రైల్వే స్టేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ సమ్హౌ సార్ట్ ఆఫ్ అన్నర్వ్స్ మీ, లైక్ కొంచెం ఇట్లా ఐఎమ్ ఆల్వేస్ బిట్ వేరీ ఆఫ్ మెట్రోస్. పైకి ఎక్కినాక ఎక్స్పీరియన్స్ మ్యాడ్ ఉంటుంది బికాజ్ యూ హ్యావ్ ఎవ్రీ స్టేషన్ కి నీకు అనౌన్స్ చేసి పైన చేస్తారు. అండ్ సీటింగ్ ఈస్ వెరీ కంఫర్టబుల్. Because you have the most powerful card, that is blind card, you can get a seat even on a metro which is running from LB Nagar to Miapur at 5 o'clock in the evening. Full rush గా ఇట్లా ఒకటి సంకలో ఇంకొకటి తలబెట్టి నుంచున్న మెట్రోలో కూడా మోస్ట్ లైక్లీ there is a possibility for
me to get a seat. But somehow it's very, I don't know, I'm not at all comfortable with metro. సో నాకు నువ్వు అంటుంటే సీటింగ్ అంటుంటే అసలు నువ్వు బస్సెస్లో ట్రావెల్ చేస్తున్నా ఇప్పుడు ఈ మెట్రోలో కానీ ఎస్పెషల్లీ బస్సెస్, ఎందుకంటే ఇప్పుడు నేను కరీంనగర్ నుంచి ఇక్కడ రావాలంటే ఆబ్వియస్లీ బస్సే. సో నువ్వు బస్సు ఎక్కిన తర్వాత ఫస్ట్ నాకు ఒక ప్రాబ్లం అసలు అక్కడ సరిగ్గా కనబడదు, అది నాకు అంతా చాలా మసకగా ఉంటుంది బస్సు ఎక్కిన తర్వాత. ఇప్పుడు నేను సీట్ వెతుక్కుందాం అంటే ఇప్పుడు ఇక్కడ అర్బన్ ఏరియాస్లో కొంచెం వాళ్ళు లేచి కొన్నిసార్లు సీట్ ఇస్తున్నారో ఏమో తెలియదు కానీ, బికాస్ ఐ నెవర్ యూజ్ దిస్ హైదరాబాద్ బస్సెస్ ఇక్కడ. బట్ హైదరాబాద్లో బస్సులే వాడవా నువ్వు? నేను మొత్తం మొత్తం థ్యాంక్స్ టు ఊబర్, ర్యాపిడో, ఓలా ఆర్ మెట్రో. సో బట్ ఊరి నుంచి ఇక్కడికి వస్తుంటే మీరు ఓకే అది అంటే భయంతో వాడు స్టేషన్ ఆయన కండక్టర్ గారు స్టేషన్ బస్ స్టాప్ పేరు చెప్తారో లేదో, ఆపితే రోడ్డు మధ్యలో ఆపేస్తాడో ఏమో. సో బస్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక సీటు ఖాళీగా ఉందా అని తెలుసుకోవడం అనేది చాలా అటు చెప్పరు బ్రో వాళ్ళు అసలు. అంటే ఖాళీగా ఉంది ఇక్కడ కూర్చోవని చాలా తక్కువ మంది, నీకు 100లో ఒక 5-6 కూడా దొరకడం. ఆల్సో ద థింగ్ ఇస్ యూ హ్యావ్ ఈ సిటీ బస్సుల్లో ఫస్ట్ 2 సీట్లు దే ఆర్ రిజర్వ్డ్ ఫర్ డిసేబిలిటీ అండ్ ఫస్ట్ సీట్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ డిసేబిలిటీ, సెకండ్ సీట్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఓకే, ఎక్కడెక్కడ నో వెయిట్, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇది నువ్వు అనే ఫస్ట్ సీట్ యా ముందు లైక్ ముందు నుంచి ఎక్కితే బస్సు ఫస్ట్ సీట్ అనేది లేడీస్ బ్రో. అవునవును, అందులోనే లేడీస్ దాంట్లోనే ఫస్ట్ ది సెకండ్ ది దే రిజర్వ్డ్. ఓకే, ఇన్ జనరల్. సో జనరల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్, సో ఇప్పుడు నాకు తెలీదు బికాజ్ నేను కూడా అసలు సిటీ బస్సులకి చాలా రోజులు అయిపోయింది కాబట్టి. కానీ బట్ మంచి పీక్స్లో నేను కాలేజ్లో అట్లా ఉన్నప్పుడు 15, 16, 17 ఆ టైంలో బాగానే ఎక్కుతుండే డిసేబుల్డ్ పీపుల్ వాళ్ళు వీళ్ళు. సో నీ దరిద్రం ఖాళీ నువ్వు ఎక్కేటప్పటికి ఆ 2 సీట్లు ఫిల్ అయిపోయినాయి అనుకో, నువ్వు 4 డిసేబుల్డ్ పీపుల్ అట్లా కూర్చుండిపోయారు అనుకో, నీకు సీట్ ఇయ్యరు రోయ్, నీకు ఇంకా సీట్ ఇయ్యరు ఇప్పుడు. సో అప్పుడు నువ్వు అడగవు, బస్సు ఏమైతుంది అంటే అప్పుడు పోలరైజ్ అయిపోతుంది. బస్సులో 2 వర్గాలు క్రియేట్ అవుతాయి. ఒక వర్గం, దట్ వర్గం విచ్ ఇస్ స్టాండింగ్ along with you, that section of the audience will argue saying, అరే పాపం గుడ్డోడు కళ్ళు కనిపి అని పిల్లగాడు సీటియర్ అవ్వనికి కూరగాడు. దెన్ ద వర్గం విచ్ ఇస్ సిట్టింగ్ they'll say ఏ వాళ్ళ సీట్ ఇది కాదు ముంగట, అక్కడ ముంగట ఆల్రెడీ ఫిల్ అయిపోయింది అండి, అయితే వాళ్ళు దిగినాక కూర్చోండి. ఆ 2 సీట్లలో కూర్చోవాలి ఉండదా? నాకేంటంటే నేను బస్ ఎక్కినాక చాలా ఐ మేక్ షూర్ దట్ ఐ ఫైండ్ సీట్ అండ్ ఐ సిట్, బికాస్ నాకేదో పెద్ద కూర్చోవాలన్న గుల కాదు. నుంచుంటే ఏమైతుంది తెలుసా, నీకు తెలియకుండా నీ చెయ్యో కాలో మూతో ఇంకేదైనా వేరే వాళ్ళకి తగిలింది అనుకో, మనం ముందు నుంచి ఎక్కుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వెనక నుంచి ఎక్కడం అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్కీ ఫర్ యూ యాజ్ అ బ్లైండ్. సో ముందు నుంచి ఎక్కుతాం. ఈ చెయ్యో కాలో ఏదన్నా ఆంటీకి తగిలింది అనుకో, ఇంకా లేదు భయ్యా లో కదలతే నువ్వు అది. నువ్వు అంటుంటే ఐ జస్ట్ వాంటెడ్ టు say how this exploring bus stands and bus stops నాకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు అసలు. ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ భూపాల్పల్లి టు వరంగల్. నేను హైదరాబాద్ రావాల్సింది, సో ఐ హ్యావ్ టు కమ్ టు భూపాల్పల్లి ఫస్ట్, భూపాల్పల్లి టు వరంగల్ ఫస్ట్, దెన్ అక్కడ నుంచి హైదరాబాద్ బస్సెస్ ఉంటాయి. భూపాల్పల్లి స్మాల్ టౌన్ ఇన్ తెలంగాణ. సో అక్కడ నుంచి తెలంగాణలే బొచ్చు నుంచి చేస్తామేంటి లేదా టిపికల్గా చెప్తున్నాం, పిన్ కోడ్ అయితే గుర్తులేదు. బట్ సో అక్కడికి వచ్చిన తర్వాత చాలా అసలు రష్ ఫుల్ ఉంది ఆ బస్ స్టాండ్లో. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ నాకు తెలియదు, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ వరంగల్ బస్ స్టేషన్. బట్ నేను ఒక్కనే వస్తున్నాను. ఫస్ట్ టైం ఫ్రమ్ వరంగల్ టు హైదరాబాద్. యా, ఫస్ట్ టైం భూపాల్పల్లి టు వరంగల్ కూడా ఎప్పుడు ఆ రూట్లో చేయలేదు. బట్ ఐ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్, ఓకే పోదాం, అందులో ఏముంది, బస్ స్టాప్స్, ప్లాట్ఫామ్స్, బస్సెస్. హైదరాబాద్ బస్ ఎక్కి వస్తున్నావు రా భయ్. అరే ఇప్పుడు అట్లే ఉంటది. ఇది ఇప్పుడు అక్కడ దిగిన తర్వాత చాలా మంది జనాలు ఉన్నారు. నౌ ఐ హావ్ టు ఫైండ్ ద హైదరాబాద్ దిస్ స్టాప్, అందులో ప్లాట్ఫామ్.
వెళ్తుండే ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్. సో వరంగల్ పెద్దదా బస్ చాలా పెద్దది కాదు, అక్కడ జస్ట్ ఒక 15 ప్లాట్ఫామ్స్ అట్లుంటాయి. కరీంనగర్ అంత పెద్దదా? కరీంనగర్ చాలా పెద్దది బ్రో. కరీంనగర్ ఇట్ హ్యాస్ సమ్ 40-50 ప్లాట్ఫామ్స్. సో చాలా పెద్దది. కరీంనగర్ బస్ స్టాప్ హ్యాస్ టాక్టైల్ పాత్. డూ నో దట్? ఐ డూ. బట్ జనాలు దాని మీద నిల్చుంటారు, అది వేరే విషయం. దాట్ ఆల్సో ఐ డూ. సో ఇప్పుడు ఎవరో ఒకరు ఒక పెద్ద ఒక 50-60 years ఓల్డ్ పర్సన్ వచ్చాడు. ఓకే, ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ అన్నాడు. ఓకే, కమ్ ఆన్ ఫైండ్ మీ, హెల్ప్ మీ టు ఫైండ్ ద హైదరాబాద్ బస్ స్టేషన్ అన్నాడు. అండ్ మీరు స్టిక్ పట్టుకోకుండా పర్లేదు, నా చేయి పట్టుకున్నాడు అండి అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. ఓకే, ఐ థాట్ ఓకే దిస్ గై ఇస్ డూయింగ్ గుడ్. దెన్ బస్ స్టాప్ చూపించి సడన్లీ ఈయన చెప్పాడు, ఓకే ఐఎమ్ గోయింగ్, నేను ఎక్కుతాను, మీరు వెళ్ళండి అన్నాను. ఓకే, హీ ఆల్సో సెడ్ ఎస్. దెన్ సడన్లీ కేమ్ ఆఫ్, నా చేయి పట్టుకుని చేతిలో ఒక 100 రూపాయలు నోటు పెట్టి హీ జస్ట్ లైక్ హీ వాజ్ ట్రైయింగ్ టు రన్ అవే. చార్జీలు కలిసి వచ్చినాయి నీకు? అరే చార్జీలు కలిసి వచ్చాడు ఏంది అసలు, ఆయన ఎందుకు ఇచ్చిండో నాకు తెలియాలి కదా ఫస్ట్. నేను బొచ్చ పట్టుకుని నిల్చుంటే ఫ్రీగా పైసలు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉందా చెప్తాను. సో నేను ఎందుకు ఇస్తున్నారు నాకు ఇది వద్దండి. లేదు నీకు కనబడదు కదా, జస్ట్ నువ్వు ఉంచుకోయి డబ్బులు. థ్యాంక్ యూ అని చెప్పాడు. నేను థ్యాంక్ యూ అనేది ఏంది అంటే, నేను ఇంకా అసలు ఎందుకో నాకు చాలా అందరూ చూస్తున్నారు అక్కడ. నేనేమో వద్దొద్దని ఆయన చేతికి ఇస్తున్నాను, ఆయనేమో తీసుకొని నా చేతికి ఇస్తున్నాడు. దట్ వాజ్ బట్ యా ఐ మీన్ ఆల్ జోక్స్ అపార్ట్, చాలా హ్యూమిలియేటింగ్ అనిపించింది నాకు. దిస్ ఇస్ వాట్ హ్యూమిలియేట్స్ us man. అంటే యు గాట్ మీ దేర్. నాకు బస్ స్టాండ్ నా ప్లాట్ఫామ్ చూపించావు, దట్ ఈస్ అ గ్రేట్ హెల్ప్ మ్యాన్, యూ డిడ్ ఇట్. బట్ వై దేర్ ఈస్ అ మనీ కమింగ్ అవుట్ దేర్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్? నాకు లేకపోతే నువ్వు అంటా ఉంటావు కదా, నా దగ్గర డబ్బులు లేకపోతే నేను రాను కదా ఇడికి. అదే కదా, నేను భూపాలపల్లి నుంచి వరంగల్ వచ్చిన, వరంగల్ నుంచి హైదరాబాద్ కూడా బస్ ఖాళీగా ఉంటాను, వస్తాను ఇటు అడుక్కొని 100 రూపాయలు ఇట్లా అడుగుతారు కదా బస్ స్టాప్ లో. లాస్ట్ మై పర్స్, ఫోన్ కూడా ఛార్జ్ అయిపోయిందో ఏదో చెప్పి ఒక 500 ఇస్తారా ప్లీజ్, ఇంటికి వెళ్ళంగానే ఫోన్ పే చేసేస్తా టైప్ లో. ఇప్పుడు అట్లేదు. సో ఓకే, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అదేదో చెప్తున్నావు కదా. సో వెన్ ఐ వాజ్ ఇన్ మై యూజీ, సో బేసిక్గా ఇంటి నుంచి నిజాంపేట నుంచి లింగంపల్లి వరకు బస్సులో వచ్చి, సో ఐ యూస్ టు అగైన్ వెయిట్ టు క్రాస్ ద రోడ్ అవతల వైపుకి వెళ్ళి ఐ హావ్ టు టేక్ అన్ ఆటో సంథింగ్, రైట్? సో అప్పట్లో ఇంత మనకి ఊబర్లు ఓలాలు ఇంత కథ లేదు అప్పుడు, అంతా కుర్రతనం. సో ఐ వాజ్ వెయిటింగ్, దట్ ఈస్ అ స్మాల్ రోడ్. ఓకే, సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయి నేను రోడ్ దాటాలి. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద వెహికల్స్, this thing to stop. Okay. So all of a sudden there's this one person who came. నా వెనకాల వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ అక్కడ కొన్ని ఇట్లా ఫ్రూట్లు అమ్మే పళ్ళ బండ్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో there's one person came, నాకు ఏం చెప్పలే అన్నట్టు అని ఇట్లా నా చెయ్యి ఇట్లా తీసుకొని, ఆయనే ఒక చేతిలో స్టిక్ ఉంది, వైట్ క్యాన్ ఉంది, ఒక చెయ్యి ఆయన తీసుకొని ఒక ₹1-2 పెట్టిండ్రా, పెట్టి అండ్ ఆల్సో హీ హ్యాడ్ ది ఆడాసిటీ టు క్లోజ్ మై ఫింగర్స్. గుప్తనిధులు దాచాడు. దెన్ ఇంకొకటి వచ్చిండ్రా, ఇగో అని ఆయన కూడా పెట్టి ఇంకో ₹2 ఇంకొకటి వచ్చిండ్రా, వాళ్ళు కూడా పెట్టి ఒక్కొక్కడు ఓపెన్ చేస్తున్నాడు, వాళ్ళ కాయిన్ పెడుతున్నారు, మూసేస్తున్నారు. దెన్ దేర్ వాజ్ దిస్ వన్ ఆంటీ వాజ్ స్వీపింగ్ ద రోడ్ సైడ్ కి. ఆమె చూసింది, ఆమె వచ్చి ఫ్లిప్ అయిపోయింది. మీకు బుద్ధుందా, ఆ పిల్లోడు అడుక్కునేటోడు అనుకుంటున్నారా, వెనకాల బ్యాగ్ ఉన్నది, మంచిగా రెడీ అయిపోతుండు, కాలేజ్ పిల్లగాళ్ళు ఉన్నాడు, పైసలు ఇస్తురేంది, మీకు బుద్ధి ఉన్నదా అని చెప్పి అందరిని తరిమేసిందిరా. ఓకే, ఐ అండర్స్టూడ్. నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు ముగ్గురు వచ్చి అన్ని పైసలు పెట్టినప్పుడు కూడా నాకు రిజిస్టర్ అవ్వలేదు. ఆమె అనగానే జస్ట్ బ్లాంక్, ఐ వాజ్ బ్లాంక్, ఆబ్వియస్లీ బ్లాంక్. ఎవడ్రా వచ్చి నాకు పైసలు ఇస్తుండే నాకు అర్థం కాలే. దెన్ ఆమె అడుక్కునేటోళ్ళకి అనిపిస్తుండా అని అన్నది అనమాట. ఆబ్వియస్లీ దట్ సార్ట్ ఆఫ్ ఇట్లా టంగ్ 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 అని అప్పుడు నాకు గంట కొట్టి నన్ను పిచ్చపోండి అనుకున్నారా అమ్మ. సరే అంటే ఐ వాజ్ ఆబ్వియస్లీ వెరీ సాడ్ ఫర్ నానో సెకండ్. దెన్ యా, it's very funny. I was even sadder that ఇంకొక ₹2 అయి ఉంటే ₹10 అయ్యేది, నాకు ఆటో ఖర్చులకు కలిసి వచ్చేటివి ₹8 అయ్యాయి. But yeah, jokes apart, this is how people
ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఆబ్వియస్ గా ఆ పళ్ళ బండ్లోళ్ళు కొబ్బరి బొండాల బండ్లోళ్ళు వినరు, బట్ నీకు 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లాంటి వాళ్ళు వింటారు, విచ్ ఇస్ నథింగ్ డిఫరెంట్. ఎంతో మంది ఏదో వాళ్ళు ఏదో ఫ్రీగా ఆఫర్ చేయాలని, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లా ఏసీ బస్సులో ఎక్కేటోను అనమాట. అవును కాదు, ఏసీ బస్సులో అయితే స్టాప్ గాడు ఏ స్టాప్ చెప్తారు అందులో, అది ఉంటది అనౌన్స్మెంట్ మెట్రోలో లాగా. అందుకని చెప్పి ఎక్కటోండి, లేకపోతే నా కొడుకులు నన్ను ఎస్ఆర్ నగర్ లో దింపమంటే పంజాగుట్లో దింపాడు, అందుకని ఎక్కటోండి. లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు ఆఫర్, ఈ రోజు నేను నీ టికెట్ తీసుకుంటాలే, నాకు వద్దక్క. నేను ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళి బస్ ఎక్కిన ఏసీ టికెట్ ఎంతో తెలియకుండా ఎక్కినా, నేను పైసలు లేకుండా ఎక్కినా నేను. సో కొన్నిసార్లు ఏంటంటే ఏదో ఒక యాక్ట్ ఆఫ్ చారిటీ చేయాలని కంపల్షన్ ఉంటుంది. ప్లీజ్ రిఫరెన్, మీరు ఇప్పుడు ఈ రోజుల్లో ఇద్దరు డేట్కి వెళ్తేనే ఒకటి బిల్లు ఒకటి కట్టట్లేదు, మీరు ఎందుకురా ఇంకొక గుడ్డినా కూడా పైసలు ఇవ్వాలనో వాడికి ఏదో చేయాలని అనుకుంటారు. ఇంకొకరు ఎవరో ఒకసారి నేను స్టేషన్ లో ఉన్నప్పుడు ఏ రోజు ఏకాదశి మంచి రోజు కొనియాలని కొనిచ్చారు. ఏకాదశి ఏం కొనిచ్చారా? ఒక బ్రెడ్ జాము అట్లాంటివి కొనిచ్చారు. As long as it is a profitable venture, you go for it. You go for it, bro. Why not? See, ఇప్పుడు you ఒక్కటి ఆలోచించు, 100 రూపాయలు ఇచ్చింది కాబట్టి వద్దన్నావు, 2000 నోట్ అంటే 2000 నోట్ అయినా వద్దంట. నేనైతే నేను 100 అన్నా వద్దనేటోని కాదు. ఇది నువ్వు బస్ అంటే ఒకటి గుర్తొచ్చింది, ఈ మామూలుగా ఇట్లాంటి నువ్వు ఇప్పుడు ఏసీ బస్సులో అట్లాంటి ఎక్కినప్పుడు ఒకసారి నేను ఏదో ఇది మన డిలక్స్ అంటారా ఏమంటారు వీటిని, సిటీ బస్సులు ఇంకొని నడుపుతారు కదా కొంచెం ఈ మామూలు బస్సులు కాకుండా, బస్సులు కాకుండా ఓ లగ్జరీ బస్సు డీలక్స్ అని అవి ఎక్కితే కూర్చుంటే అంటారు ఇది మీ బస్సు కాదు, మీరు ఆ బస్సులో ఎక్కండి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ ఎర్ర బస్సులు ఉంటాయి కదా డొక్కు బస్సులు, ఇప్పుడు బ్లైండ్స్ కి ఫ్రీగా పోయే పాస్ ఉంటది, బస్ పాస్. ఇఫ్ యూ హ్యావ్ దట్ యూ కెన్ ట్రావెల్ ఆన్ దీస్ ఎర్ర డొక్కు బస్ ఫర్ ఫ్రీ. బట్ యూ కాంట్ డూ దట్ ఆన్ an ఏసీ బస్, లేకపోతే కొంచెం మంచి బస్ బ్లూ కలర్ లో డీలక్స్ బస్సుల్లో. ఈ నా కొడుకులు కండక్టర్లు, నాట్ ఫర్గెట్ అబౌట్ పబ్లిక్ అండ్ ఆల్ ఆఫ్ దట్, కండక్టర్లు డ్రైవర్లు మీ బస్సు తెలుసు అలా. అంటే అదే అగైన్ ఎక్స్పెక్ట్ మోర్ ప్లీజ్. ఇప్పటికీ ఇదే కాదు మా బతుకు, దేర్ ఇస్ లాట్ మోర్. సో యా, జస్ట్ బిఫోర్ దట్ ఐ హావ్ దిస్ ఇస్, నేను చెప్పాలని అప్పటి నుంచి ఆపుకుంటున్నాను, పోసేస్తా ఇప్పుడు పోసే. సో ఐ వాజ్ వన్స్ ఇది బస్ స్టాండ్స్ దగ్గర, ఐ వాజ్ జస్ట్ ఇప్పుడు అదే రే, ఐ వాజ్ బీన్ ఇన్ టు దిస్ జూబ్లీ బస్ స్టేషన్. ఇది ఎర్లీ మార్నింగ్, నేను అగైన్ ఐ వాజ్ గోయింగ్ టు భూపాల్పల్లి ఫ్రమ్ దేర్. సో నేను ఇప్పుడు అంటే ఐ నో దట్ దేర్ ఆర్ డైరెక్ట్ బస్సెస్ ఫ్రమ్ జేబిఎస్ టు భూపాల్పల్లి. దెన్ బట్ నేను ఊబర్ బుక్ చేసుకుని అక్కడ దిగి అక్కడ నుంచి బస్ స్టాండ్ లోపలికి వచ్చేసిన. అక్కడ నుంచి ఈ ఎండ్ నుంచి అది ఆ ఎండ్లో ఉంటుంది ప్లాట్ఫామ్ అక్కడెక్కడో. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి నాకు కొంచెం, ఎందుకంటే ఆ బస్ మళ్ళీ అగైన్ అది ఎప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు అది ఎక్కడ ఉంటుందని. దెన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేమో అడగలేదు, అవి చేసిన, ఎందుకంటే కొంచెం నాకు ఫుల్ మొహమాట ఉంటుంది. సరే చూద్దాం ఒకసారి నేను వెళ్తుంటే సమ్ వన్ బిహైండ్ మీ ఎక్కడో అక్కడ దూరం ఉన్నాడు. అక్కడ కాదు నువ్వు లెఫ్ట్ తీసుకో అని చెప్పాడు. దెన్ ఐ వాజ్ గోయింగ్, కొంచెం లిఫ్ట్ తీసుకున్నప్పుడు అంటే ఎంత దూరంలో లిఫ్ట్ తీసుకోవాలో తెలియదు కదా, నేను లిఫ్ట్ తీసుకున్నా. నా ముందు ఇంకోటి ఉన్నాడు, అటు కాదు నువ్వు రైట్ తీసుకో అంటున్నాడు. ఎందుకంటే ఈ ముందున్నోడికి అది రైట్, ఈ వెనుకున్నోడికి అది లెఫ్ట్. ఇప్పుడు నేను ఆ మధ్యలో ఇద్దరు అటు కాదు అబ్బాయి నువ్వు ఇటు పోవాలా, అట్లా పోతున్నావు ఏంది, అరే అబ్బా అంటే ఇవన్నీ విన్నప్పుడు ఏంద్రబాయ్. ఐ మీన్ సో ద థింగ్ ఇస్, ఒక్కటేసారి నీకు ఒక 20-30 గొంతులు వినిపిస్తూ ఉంటాయి, అటు ఇటు లెఫ్ట్ రైట్ వెనక్కి అటు కాదు ఇటు అసలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్జు ఉంటుంది జనాలకి, చెప్పేసాను కంపల్షన్ నేను హెల్ప్ చేయాలి వీనికి ఎట్లయినా సరే అని చెప్పి. సో ఎంత డిసోరియంటెడ్ గా ఉంటదంటే ఆ టైంలో. నేనైతే ఒకసారి ఒక మ్యాన్ హోల్ లో పడ్డారా నాయన. నేను ఒకటి లెఫ్ట్ అన్నాడు, ఇంకోటి రైట్ అన్నాడు. ఐ ఓన్లీ బికాజ్ ఐఎమ్ లెఫ్టిస్ట్ ఐ బిలీవ్ ఇట్ ఇస్ ద లెఫ్ట్ అండ్ దెన్ జరగాల్సిందంతా జరిగింది. యా, అదే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ఫేవరెట్ మోడ్ ఆఫ్ ట్రావెల్ కదా. ఐ నో దిస్ ఇస్ లిటిల్ వియర్డ్. I know bus is very uncomfortable for a long journey and all of that, but I think I somehow love bus.
ఓవర్ నైట్ బస్ జర్నీ అంటే కూడా నాకు భలే మస్తు ఇష్టం. ఎందుకో ఎందుకు? తెలియదు కానీ అంటే వాట్ ఐ వాజ్ ఆల్సో థింకింగ్ ఎందుకు నేను అని. ఎందుకు అడిగినా అంటే ఐ లవ్ డూయింగ్ దిస్ ఓవర్ నైట్ జర్నీస్ ఆన్ ట్రైన్స్. Yeah, so బస్ ఎందుకు అంటే ట్రైన్లో రా సంహవ్ నీకు కింద బెర్త్ వచ్చింది అనుకోరా, లోవర్ బెర్త్. నాకు ఈ పొద్దున్నుంచి నేను పడుకునే ముందు వరకు ఎవడెవడో ముడ్లు పెట్టిన బెడ్ మీద నాకు పడుకోవాలనిపించదురా. ఓకే, అండ్ నాకు ట్రైన్ దిగినాక కూడా ఒక 3-4 days నాకు ఆ ట్రైన్ టాయిలెట్ కంపు నా ముక్కుని వదలదు. సో ప్రతిదానికి నేను ఒక మంచి షాగోస్ బిర్యానీ వాసన చూస్తున్నాను అనుకో, దానిపైన ఒక లేయర్ ఇది కూడా వస్తుంది. అండ్ బస్సెస్తో ఏంటంటే ఈవెన్ నేను మామూలుగా ఇంతకుముందు అయితే మనకి గీపర్లు అంత తెలియదు అనమాట. కానీ ఇలా రిక్లైనర్ బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులో పోతుండే నేను తణుకు వెళ్ళాలంటే. ఇట్ యూస్ టు బి అన్ ఓవర్ నైట్ జర్నీ. సో ఈ సీట్ నీదే అన్న బౌండరీ ఉంటుంది నీకు, రైట్? I mean, it is like a physical boundary because you can't, some other person cannot put his ass onto your seat because there is a visible boundary seat మధ్యలో. సో ఇది నాది అన్న ధైర్యం నాకు ప్రశాంతంగా హ్యాండ్ రెస్ట్ దింపుకొని నేను ప్రశాంతంగా సీట్ వెనక్కి అనుకొని పడుకుంటా. సమ్ ఇట్ ఐ మీన్ ఇట్ గివ్స్ మీ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ పీస్. బట్ విత్ ట్రైన్ నో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ట్రైన్ వాష్రూమ్స్ ఆర్ accessible, bro. Trains washrooms are accessible because you don't have to search where నీకు వాసన వస్తుంది, దాన్ని చూసుకుంటే వెళ్ళిపోవాలంటే వాష్రూమ్ దొరికేస్తుంది. బట్ బస్సులో ఉన్నప్పుడు నాకు అదే ప్రాబ్లం. మధ్యలో నీకు వాష్రూమ్ టాయిలెట్ ఏదో వస్తే అన్న ఆపవా అని అడగాలంటే అదే వాసు ఓకే అడిగే ఆపాడు ఆడు. నువ్వు నీ దరిద్రం బాగుండక నీకు ఎక్కడో ఏ తుప్పలు ఊర్ల మధ్యలో ఉన్నప్పుడు వచ్చింది, వాడు ఆపిండు, అడిగితే ఆపిండు. అప్పుడు నువ్వు దిగినాక ఎవరిని అడుగుతావు? వాసు, ఒరే వాసు అని ఎవరిని అడుగుతావు నువ్వు? బట్ లక్కీలీ తర్వాత కండక్టర్ నిన్ను సూర్యుడు సో ఫార్ సో గుడ్. నాకు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు టాయిలెట్ వచ్చింది కానీ ఎప్పుడు ఇది నిజంగా జనరల్ ప్రాబ్లమే కదా అసలు ఎవరికైనా ఆక్వర్డ్ మూమెంట్, ఎవరికైనా ఆక్వర్డ్ మూమెంట్. బట్ ఐ స్టిల్ విత్ ఆల్ ద ఫ్లాస్ దట్ ఇట్ హ్యాస్ ఐ లవ్ బసెస్. ఐ మీన్ ఇన్ దట్ సెన్స్ టెక్నాలజీ ఎంపవర్స్ యూ నో. లైక్ ఇప్పుడు నువ్వు ఎవరిని ఏం అడగక్కర్లేదు. అప్పుడైతే బస్ ఎక్కినప్పుడల్లా ఒకటే బాధరా బాబు, ఈడు మన స్టాప్ వచ్చినప్పుడు చెప్తాడా చెప్పడా? ఇప్పుడు పోతే అప్పుడు అడగాలండి ఇంకెవ్వాలి. అప్పుడు అడిగితే అది ఇజ్జత్రా బాబు. నువ్వు పొరపాటున నువ్వు బస్సు నీ స్టాప్ ఇది కాదని చెప్పిన వెళ్ళిపోయిందని చెప్పినావు అనుకో, బస్ అంతా ఒక బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. అవును, బ్రేకింగ్ న్యూస్. అందరు మాట్లాడుకుంటారు. ఇందాక కుకట్పల్లిలో ఎక్కిన అందుడు పంజాగుట్టలో దిగకుండా ఖైరతాబాద్ దాకా వచ్చేయడం జరిగింది. అప్పుడు ఎవ్రీబడి విల్ గివ్ యూ సజెషన్. ఫస్ట్ సమ్మన్ టెల్స్ యూ నెక్స్ట్ స్టాప్ లో దిగిపో, అదర్ పర్సన్ ఏ వద్దు సికింద్రాబాద్ లో దిగి అక్కడ నుంచి బస్ ఇది అవుతుంది, నెక్స్ట్ స్టాప్ లో దిగితే ట్రాఫిక్ ఎక్కువ. ఎందుకమ్మా ఇట్లా ఒక్కళ్ళే వస్తారు, ఇంట్లో ఎవరొకళ్ళు ఉంటారు కదమ్మా. The world in general discourages you to travel alone, no? If you are blind somehow. అసలు సొసైటీ యాజ్ ఇన్ వరల్డ్ అంటే మన తెలుగు సొసైటీ ఎస్పెషల్లీ, మనం ఏదో వేరే ప్లేస్ లో తిరిగి పీకినాం అని కాదు. బట్ అదే ఎందుకు వచ్చినావు బయటకి. ఒక్కొక్కడైతే నన్ను క్యాబోర్డ్ అయితే కైకో కామ్ కర్తే బాబ్ అన్నాడు. అంటే ఏంటిది రా, పని చేయవద్దా, పైసలు కావాలి కదన్న, ఇంట్లో అమ్మా నాన్నలు ఉంటారు కదన్న, వాళ్ళు సంపాదించి పెడతారు, మీకు ఏంటిది, మేమంటే కష్టపడాలి, మీరెందుకు పేరెంట్స్ ఉంటారు కదా చూసుకుంటారు కదా అంటే 100 మేమంటే కష్టపడాలన్నా మీరెందుకు 100 ఏంటిది రా ఇది. సో అదే ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యు, లైక్ ఒకవేళ అంత యాక్సెసిబుల్ చేయాలంటే రోడ్లన్నీ టాక్టైల్ పాతలు వేయాలన్నా బ్రో? దేర్ ఇస్ అనదర్ సొల్యూషన్. గుడ్డోళ్ళని రోడ్ మీద రానియకపోతే. గ్రేట్, super. On that very positive note, we shall end this episode. Thank you so much for listening. I think we had ఇప్పటివరకు చేసిన అన్ని ఎపిసోడ్లో I think this is the most fun episode that we did. అసలు నాకు కూడా I hope you guys also enjoyed. Check out our previous episode where we talked about our Goa trip. ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా మేము ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఎట్లుంటుంది అనేది we spoke a lot. I'm very sure you'll love that episode. Thanks so much for spending your time with us. We shall catch you in the next episode. We have our UPI details in the show notes or description below.
So if Hmm. you wish to buy us a coffee or a samosa or a condom, you Hmm. can send your money. That will help us in this podcast project. So We keep shall- tuning into these episodes and yeah, and keep sharing. Yeah. Keep sharing with people. Mm. జనరల్గా ఇద్దరు బ్లైండ్స్ ఇట్లా మాట్లాడతారు అన్నది చాలా లెస్ Mm. అండర్స్టూడ్ థింగ్. And we have a lot more interesting things to come. లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ లైన్డ్ అప్ ఫర్ యూ గైస్. Mm. సో No inspirational stuff మేము చెప్పినట్టు ఇన్స్పిరేషన్ అంత ఇరిటేషన్ ఉంటుంది. So- ఎంటర్టైన్మెంట్ గ్యారెంటెడ్, ఫన్ గ్యారెంటెడ్. సో యా, మీరు ఇదేం కొత్తది కాదు. దిస్ ఇస్ నాట్ అ డిఫరెంట్ వరల్డ్ దట్ ఈస్ నెవర్ సీన్. This is a world that you every day see, feel and hear, but from a different perspective. So on that note, this is Uma Shankar and దిస్ ఇస్ రఘు. signing off for this episode. Bye Bye bye. bye.